ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. నమస్కారం. ఈరోజు నేను సత్యనారాయణ స్వామి యొక్క కథను కేవలం తెలుగులో మాత్రమే చెప్పబోతున్నాను. నా విశ్లేషణలో ఏవైనా తప్పులుంటే మన్నించగలరని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మొదటి అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్ఛురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. మనకు జంబూ ద్వీపంలో చాలా గొప్పనైన అరణ్యాలుండేవి. ఆ అరణ్యములలో నైమిషారణ్యం అనేది చాలా ముఖ్యమైన అడవి. ఈ నైమిషారణ్యము ఎందుకు గొప్పదంటే ఇక్కడ ఎన్నో గొప్ప వేదశాస్త్రములకు సంబంధించిన చర్చలు, పురాణములు చర్చించబడ్డాయి. అలాగే ఎంతోమంది గొప్ప ఋషులు కూడా ఈ ప్రదేశంలో సంచరించారు. ఈ నైమిషారణ్యంలో సూత మహాముని చూస్తూ శౌనకాది ఋషులందరూ కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఏ వ్రతము చేసినా కానీ, ఏ తపస్సు చేసినా కానీ, ఎటువంటి పుణ్యకార్యము చేసినట్టయితే మానవుని యొక్క కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఆ సూత మహామునుల వారి విధంగా చెప్తున్నారు. ఇదే ప్రశ్నను పూర్వకాలంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువుకు అడిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏదైతే చెప్పారో అదంతా కూడా మీకు సవిస్తారంగా చెప్తున్నాను. మహర్షి విష్ణు భక్తుల్లో చాలా గొప్పనైన వారు. అందుకోసమే మనం వింటూ ఉంటాం ప్రహ్లాద నారద పరాశర వ్యాస వాల్మీకి శుక శౌనక. కాబట్టి ఈ నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో భూలోకమునకు వచ్చి మానవులు పడుతున్న కష్టాలను చూసి వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయి అని చెప్పి ఆలోచించుకున్నవాడై లోక కళ్యాణం గురించి ఆలోచిస్తూ వెంటనే వైకుంఠానికేమో బయలుదేరారు. ఆ వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారంటే చతుర్భుజాల్లో శంఖము, చక్రము, గధ, పద్మము ధరించినటువంటి వాడై అందమైన శరీర కాంతితో కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలను వివరించడం కూడా చాలా అసాధ్యము. ఎందుకంటే ఈ త్రిగుణాలు అంటే సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా ఉన్నవారు. కాబట్టి ఆ స్వామిని వివరించాలంటే ఊహకు కూడా అందలేనటువంటి అంత గొప్ప స్థితిలో ఉన్నారు. అలాంటి స్వామిని ఆ నారద మహర్షి అనేక విధాలుగా ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు, నారదుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి ఆ నారదుడిని చూడగానే ఓ ఈ నారద మహర్షి అని చెప్పి ఆయనను కుశల ప్రశ్నలు అడిగి మీ రాక కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆ నారద మహర్షి విధంగా చెప్తున్నారు. భూలోకంలో మానవులు చాలా కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. వారు ఆ జనన మరణం అనే చక్రంలో బంధింపబడి ఉన్నారు. వారి కష్టాలకు ఉపశమనం కలిగించే మార్గాన్నే చెప్పండి అని చెప్పి అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి నీవు లోకహితార్థమై ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా ఇంత చక్కటి ప్రశ్నను అడిగావు కాబట్టి దానికి ఒక ఉపాయం ఉన్నది. కలియుగంలో నేను సత్యనారాయణ స్వామి యొక్క అవతారంలో ఉన్నాను. నా యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలములు కలుగుతాయి. అంత్యమున మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పగానే ఆ నారదుడు చాలా ఉత్సాహంతో ఆనందించి స్వామి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఆ వ్రతాన్ని ఆచరించినట్టయితే ఎటువంటి ఫలం లభిస్తుంది, ఇదంతా కూడా
నాకు సవిస్తారంగా తెలుపండి అని చెప్పి ప్రార్థింపగా వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు విధంగా చెప్తూ ఉన్నారు. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా కూడా ఆచరించవచ్చు. చివరకు స్త్రీలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని వైశాఖ మాసం నందు కానీ, కార్తీక మాసం నందు కానీ, లేదా మాఘమాసం నందు కానీ ఆచరించుట చాలా శ్రేష్టము. అలాగే ఈ వ్రతాన్ని ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ, లేదా రవి సంక్రమణం నందు కానీ చేయటం చాలా శ్రేష్టము. చివరకు ఏ శుభదినంనైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని నెలకు ఒకసారైనా చేయవచ్చును, సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చును, లేదా ఎవరి శక్తి అనుసారం వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జరిగే ఫలితం ఏమిటో వివరించండి అని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థించగా ఆ శ్రీ మహావిష్ణువు విధంగా చెప్తున్నారు. ఈ వ్రతాన్ని ఎవరైతే దరిద్రంతో బాధపడుతూ ఉన్నారో వారికి అష్టైశ్వర సంపదలు కలుగుతాయి. వివాహిత స్త్రీలకు సౌభాగ్యం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. యుద్ధ భయం ఉన్న వారికి యుద్ధ భయం తొలగిపోతుంది. ఇలా మనసులో ఏ మంచి కోరికతోటైతే చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని చేయవారు ప్రాతకాలముననే నిద్రలేచి నిత్య కృత్యాలను నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసిన తర్వాత సాయంకాల ఆరంభ సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇక్కడ స్నాన సంధ్యాదులు ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా పూజ చేయాలి అంటే మనకు ముఖ్యంగా బాహ్యశుద్ధి అలాగే అంతఃశుద్ధి ఈ రెండూ కూడా చాలా ముఖ్యము. బాహ్యశుద్ధి అంటే మనం స్నానం ద్వారా మనకు లభిస్తుంది. అలాగే అంతఃశుద్ధి అనేది మనం ఆ భగవంతునిపై ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం కలిగి చెడు ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడే మనకు అంతఃశుద్ధి అనేది ఉంటుంది. కాబట్టి చక్కటి విశ్వాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతాన్ని ఆచరించు ప్రదేశంలో గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపై ఒక పీఠ నుంచి ఆ పీఠపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం పోసి ఒక కలశాన్ని ఉంచవలేను. ఈ వ్రతాన్ని చేయవారు మొదటగా కలశ పూజను అంటే ఆ వర్ణదేవతను ప్రార్థించి మహాగణపతి, గౌరీ, ఆదిత్యాది నవగ్రహములకు అధిదేవత ప్రత్యధిదేవత సహితముగా పూజ చేయవలేను. అలాగే అష్టదిక్పాలకులు, పంచలోకపాలకులు మొదలైన వాటికి పూజ చేసిన తర్వాత ఒక సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని ఉంచవలేను. ఆ విగ్రహాన్ని బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ ఇలా ఎవరి శక్తి అనుసారం వారు ఉంచవలేను. లోభత్వం పనికిరాదు. నారాయణ స్వామి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత సూక్త విధానంతో లేదా పౌరాణికంగానైనా దానికి పూజ చేయవలేను. పంచామృతంతో అభిషేకం గావించి గోధుమ రవ్వ, ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటిపండు, పంచదార లేనిచో బెల్లము వీటన్నిటితో ప్రసాదం తయారు చేసి ఆ స్వామివారికి నివేదన చేయవలేను. ఈ వ్రతాన్ని చేయవారు బ్రాహ్మణులను, బంధువులను అందరినీ పిలుచుకొని వచ్చి వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదములు తీసుకొని నృత్య గీతాదికాలు కూడా జరిపించవచ్చు. ఈ వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణా తాంబూలాదులు మొదలైనవిచ్చి వారిని సత్కరించవలేను. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారో వారి యొక్క మనో అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది శ్రీ స్కాందే పురాణే రేవాఖండే
సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయః. హరయే నమః. సత్యనారాయణ మహారాజ్ కీ జై. ఇప్పుడు రెండవ అధ్యాయంను వివరించబోతున్నాను. సూత ఉవాచ అథాన్యత్ సంప్రవక్ష్యామి కృతం ఏన పురా ద్విజ కశ్చిత్ కాశీపురే రమ్యే హ్యాసీత్ విప్రోతి నిర్ధనః క్షుత్రుభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం బభ్రామ భూతలే. ఇక్కడ సూత మహర్షుల వారు మళ్ళీ ఆ శౌనకాది ఋషులను చూస్తూ ఈ విధంగా చెప్తున్నారు. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని పూర్వకాలంలో ఎవరైతే ఆచరించారో వారందరి వృత్తాంతాన్నంతా కూడా వివరించబోతున్నాను. పూర్వకాలంలో కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా గొప్ప పండితుడు. వేదశాస్త్రాలను అభ్యసించి కూడా చాలా కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఒక వృద్ధ బ్రాహ్మణ్ వేషం ధరించినటువంటి వాడి వెంటనే ఈ కాశీ నగరానికి వచ్చి ఈ బ్రాహ్మణునికి తారసపడి, ఓ ఈ బ్రాహ్మణుడా, చూస్తే గొప్ప పండితునిలా ఉన్నావు, ఎందుకిలా కష్టపడుతూ ఉన్నావు అంటే ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూస్తూ, మీరు చాలా గొప్పవారులా కనిపిస్తూ ఉన్నారు, నాకు తినడానికి తిండి కూడా లేదు, నేను భిక్షాటనం చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, నా దరిద్రం పోవుటకు ఏదైనా ఉపాయాన్ని చెప్పండి అని చెప్పి ప్రార్థించగా వెంటనే వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణునిపై జాలి కలిగి, సత్యనారాయణ స్వామి అనే వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని కనుక నీవు భక్తి శ్రద్ధలతో చేసినట్టయితే నీ దరిద్రమంతా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ వ్రతం యొక్క విధానాన్నంతా కూడా వివరించి అంతర్ధానమయ్యను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ ఉంటాడు, ఈ వచ్చిన మనిషి సామాన్య మనిషి అయితే కాదు, తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను ఈ వ్రతం చేయమని చెప్పి ఆజ్ఞాపించారేమో, కాబట్టి ఈ వ్రతాన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపే ఆచరిస్తాను అని చెప్పి తన మనస్సులో సంకల్పించుకున్నవాడే వెంటనే ఇంటికి వెళ్ళి ఆ స్వామి వారినే స్మరిస్తూ ఉన్నారు. ఎలాగైనా రేపే ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పి రాత్రంతా కూడా నిద్రపోకుండా జాగరణ చేసి ఆ స్వామి వారినే స్మరిస్తూ తెల్లవారగానే స్నానసంధ్యాదులు పూర్తి చేసుకున్న తర్వాత యథావిధిగా భిక్షాటనము కొరకై బయలుదేరెను. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన రోజు దొరికే ధనానికంటే రెట్టింపు ధనమేమో లభించింది. ఆ ధనాన్నంతా కూడా వినియోగించి బ్రాహ్మణులను బంధువులను అందరినీ పిలుచుకుని వచ్చి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించను. ఇతని యొక్క భక్తికి మెచ్చి ఆ శ్రీ మహావిష్ణువు సకల ఐశ్వర్యాలను ప్రసాదించను. ఆ బ్రాహ్మణుడు కూడా జీవితాంతము ఏదో ఐశ్వర్యం వచ్చింది, ఇంకా ఈ పూజతో అవసరం లేదు అన్నట్టు కాకుండా జీవితాంతం కూడా ప్రతి పౌర్ణిమ నాడు ఆ స్వామియే సర్వస్వం అన్నట్టు ఈ యొక్క వ్రతాన్ని అదే విధమైన భక్తితో ఆ స్వామిని ప్రార్థించి సకల సుఖాలను అనుభవించి అంత్యమున మోక్షమునేమో పొందెను. తర్వాత మళ్ళీ ఆ ఋషులు అడుగుతూ ఉన్నారు, ఆ బ్రాహ్మణుడు చేసిన తర్వాత ఇంకా ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరిస్తే మాకు వివరించండి అని చెప్పి ప్రార్థించినప్పుడు సూత మహామునుల వారి విధంగా చెప్తూ ఉన్నారు. ఒకానొక రోజున ఒక కట్టెల మూకుని వాడు చాలా ఆకలి దప్పులతో ఉండి తన కట్టెల మోపును ఈ బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉంచి లోపలికి వెళ్ళేసరికి అదే సమయంలో ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము జరుగుతూ ఉన్నది. ఆ వ్రతాన్ని చూడగానే చాలా ఆనందించి తన దాహాన్ని కూడా మర్చిపోయి పూజ పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఆ స్వామి వారికి నమస్కారం చేసి ఈ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి, ఓ ఈ బ్రాహ్మణుడా, ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రత మహత్యం ఏమిటంటే
ఈ వ్రతము మానవుని యొక్క అన్ని కోరికలను తీర్చే వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లనే నాకు ఈ మహదైశ్వర్యాలు సంభవించాయి అని చెప్పగానే ఈ కట్టెలు అమ్ముకున్నవాడు కూడా చాలా ఆనందించి ఆ వ్రతాన్ని చేయి విధానమంతా కూడా తెలుసుకొని తను కూడా అనుకుంటాడు, రేపే ఈ యొక్క వ్రతాన్ని నేను తప్పకుండా ఆచరిస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి రాత్రంతా కూడా ఆ స్వామివారిని స్మరిస్తూ తెల్లవారగానే నిత్యకృత్యాలను నెరవేర్చుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయాలంటే కొంత ఖర్చు అవుతుంది కాబట్టి దాని నిమిత్తమై ఒక ధనవంతులున్న వీధికేమో వెళ్ళి తన కట్టెల మోపును అమ్మగా రోజు దొరికే ధనానికంటే రెట్టింపు ధనమంతా లభించింది. ఆ ధనాన్నంతా కూడా ఉపయోగించి బ్రాహ్మణులను బంధువులను అందరినీ పిలుచుకుని వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించను. తర్వాత జీవితాంతం కూడా ప్రతి పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చివరగా స్వర్గలోకాన్నేమో పొందెను. ఇది శ్రీ స్కాందే పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయః. హరయే నమః. సత్యనారాయణ మహారాజ్ కీ జై. ఇప్పుడు మూడవ కథ చెప్పబోతున్నాను. సూతోవాచ పునరగ్రే ప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః. పురాజోల్కాన్ముఖో నామ నృపశ్చాసీన్ మహీపతిః. జితేంద్రియః సత్యవాదీ గచ్చన్ దేవాలయం ప్రతి. దినే దినే ధనం దత్వా ద్విజాః సంతోషయేత్సురీః. పూర్వము ఉల్కాముకుడనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రతిదినము కూడా దేవాలయానికి వెళ్తూ విశేషమైన దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి. వారికి సంతానం లేదు. ఆ రాజదంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని సంతానం కొరకై ఆచరిస్తూ ఉన్నారు. అదే సమయంలో సాధు అనే ఒక వైశ్యుడు రాజు వ్రతాన్ని చేస్తున్నాడని చెప్పి తెలుసుకొని తన పడవను ఒడ్డుకు పట్టించి ఈ రాజు వద్దకు వెళ్ళి పూజ పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదం తీసుకుని రాజుకు నమస్కరించి, ఓ రాజా, ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రత మహత్యం ఏమిటి అంటే, ఈ వ్రతము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని నేను సత్సంతానం కొరకై ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పగానే వెంటనే ఈ వైశ్యుడు చాలా ఆనందించి తన వ్యాపారాన్నంతా కూడా ముగించుకొని ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక చక్కటి వ్రతం ఉన్నది. ఆ వ్రతమే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. మనకు సంతానం కలిగినచో ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరిద్దామని చెప్పి ఆ దంపతులిద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సత్యనారాయణ స్వామిని అనేక విధాలుగా ప్రార్థించగా ఆ ప్రార్థనలకే సంతోషించిన వాడే ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన లీలావతి గర్భాన్ని ధరించింది. 10వ మాసమున ఒక అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి కళావతి అని చెప్పి నామకరణం చేశారు. అప్పుడు లీలావతి తన భర్త అయిన సాధువుతో ఈ విధంగా చెప్తూ ఉంది, మనకు సంతానం కలిగితే మనం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేద్దామనుకున్నాం. ఇప్పుడు మనకు సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు చేద్దామంటే, ఓ ఈ పిచ్చిదానా, ఇప్పుడు చేస్తే అనవసరంగా అధిక ఖర్చు అవుతుంది. మనం అమ్మాయి యొక్క వివాహ కాలంలో జరిపించినట్టయితే ఆ ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది. కాబట్టి అమ్మాయి యొక్క వివాహ కాలంలో చేద్దామని చెప్పి దాటవేసింది. ఆ కళావతి శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగానైతే వృద్ధి చెందుతూ ఉంటాడో ఆ విధంగా ఆ అమ్మాయి కూడా వృద్ధి చెందుతూ ఉండెను. ఒకానొక రోజున అమ్మాయికి యుక్త వయసు వచ్చట చూసి ఒక భటుణ్ణి పిలిచి తన కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకొని రమ్మని చెప్పి పంపించగా అనేక నగరాలు తిరిగి చివరకు కాంచన నగరంలో ఒక వైశ్యకుమారుణ్ణి తీసుకుని రాగా ఆ వైశ్యకుమారుని యొక్క గుణగణాలు పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకొని
చాలా ఆనందించి తన కుమార్తెకు తగిన వాడవుట చూచి అత్యంత వైభవోపేతంగా తన అమ్మాయి యొక్క వివాహాన్ని జరిపించారు. ఆ వివాహ ఆనంద సమయంలో ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. వివాహమైన కొద్ది రోజులకే ఆ సాధువు వ్యాపారంలో చాలా గొప్పనైన నిష్ణాతుడు కాబట్టి తన అల్లుణ్ణి తీసుకుని రత్నసానుపురం అనే నగరానికి వెళ్ళను. ఆ రత్నసానుపురాన్ని అప్పుడు చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు అనుకున్నారు, ఈ సాధువు నాకు సంతానం కలిగితేనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తాననుకున్నాడే, అతనికి సంతానం కలిగింది, అమ్మాయి యొక్క నామకరణం అయిపోయింది, అమ్మాయి యొక్క వివాహం కూడా జరిగింది, ఇంకా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించట్లేదు, కాబట్టి వీరికి కఠినమైన దుఃఖం కలుగాక అని చెప్పి శపించను. కాబట్టి అదే సమయంలో మాయా దొంగలు కొంత ధనాన్ని ఆ చంద్రకేతు మహారాజు యొక్క ధనాగారం నుండి అపహరించుకొని పోయారు. ఆ మాయా దొంగలను ఈ రాజభటులు వెంబడిస్తూ ఉన్నారు. ఆ మాయా దొంగలు ఆ ధనాన్నంతా కూడా ఈ వైశ్యుల వద్ద వదిలి పారిపోగా రాజభటులు అనుకుంటారు వీరిద్దరే ఆ ధనాన్నంతా కూడా అపహరించారు అని చెప్పి వారిని తీసుకుని రాజు వద్దకు వెళ్ళి వీరే మన ధనాగారం నుండి ధనాన్నంతా కూడా అపహరించుకొని పోయారంటే ఆ దొంగిలించిన ధనాన్ని మరియు వీరు వ్యాపార నిమిత్తమే తీసుకువెళ్ళిన ధనాన్నంతా కూడా తీసుకుని వీరికి కఠినమైన కారాగార శిక్ష విధించండి అని చెప్పి భటులను ఆజ్ఞాపించగా వీరు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఎవరు వీరిని వినిపించుకోవడానికి అక్కడ సిద్ధంగా లేరు. అలాగే ఆ భగవంతుని యొక్క శాపం వల్ల ఈ సాధువు యొక్క గృహంలో గల ధనాన్నంతా కూడా దొంగలు అపహరించుకొని పోయారు. ఈ లీలావతి కళావతికి తినడానికి కూడా లేకుండా ధనమంతా కూడా హరించకపోయింది. ఆ లీలావతి అనారోగ్యం పాలైంది. అలాగే మనోవిచారం కూడా చాలా ఎక్కువైంది. ఈ కళావతి ప్రతిరోజు కూడా భిక్షాటనం చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఒకానొక రోజున ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అప్పుడు ఆ లీలావతి తన యొక్క కుమార్తె అయిన కళావతిని చూస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నది, ఓ ఈ అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు? నీవు ఇంత రాత్రి వరకు వెళ్ళుట సమంజసం కాదు అని అంటే, అమ్మా, ఒక బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరిగింది. ఆ వ్రతం పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదం తీసుకుని వచ్చేసరికి ఇంత రాత్రి అయిందని చెప్పగానే వెంటనే ఈ లీలావతికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయం గుర్తుకు వచ్చి ఆ స్వామిని అనేక విధాలుగా ప్రార్థించి మరునాడే బ్రాహ్మణులను బంధువులను అందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినది. ఆ వ్రతాన్ని ఆచరించగానే ఆ శ్రీ మహావిష్ణువు చాలా సంతుష్టుడై ఈ చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ రాజా, నీ కారాగారంలో బంధించి ఉన్న ఆ వైశ్యులిద్దరూ కూడా నిజమైన దొంగలు కారు, వారిని వదిలిపెట్టు, లేదంటే నీ రాజ్యమంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పగానే వెంటనే రాజు మేల్కొని మంత్రులను పురోహితులను అందరినీ పిలిచి సభ చేసి తన స్వప్న వృత్తాంతాన్నంతా కూడా వివరించారు. అప్పుడు వారందరూ కూడా ఈ వైశ్యులను విడిచిపెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేశాను. వెంటనే రాజు ఇద్దరు భటుల్ని పిలిపించి ఆ వైశ్యులను తీసుకుని రమ్మని చెప్పి చెప్పగా, ఇంకా రాజు తమకు ఎటువంటి కఠినమైన శిక్షను విధిస్తారో అని చెప్పి భయభ్రాంతులకు లోనై ఉన్నారు. వారిని చూస్తూ, ఓ వైశ్యులారా, మీరు భయపడవలసిన పని లేదు, మీకు దైవ ప్రాతికూల్యం వలన ఈ విధంగా జరిగింది, కానీ మీరు నిజమైన దొంగలు కాదు, కాబట్టి మీరు ఏమాత్రం కూడా చింతించవలసిన పని లేదు అని చెప్పి వారికి క్షౌర కళ్యాణాదులు జరిపించి నూతన వస్త్రాలనిచ్చి వారి వద్ద తీసుకున్న ధనాన్ని కంటే రెట్టింపు ధనాన్నిచ్చి అనేక విధాలుగా సత్కరించి పంపించను. ఆ వైశ్యులు కూడా ఆ రాజును అనేక విధాలుగా పొగిడి వారి దారినేమో పోయిరి.
ఇది శ్రీ స్కాందే పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయః. హరయే నమః. సత్యనారాయణ మహారాజ్ కీ జై. ఇప్పుడు 4వ కథను చెప్పబోతున్నాను. సూతోవాచ యాత్రాం కృత్వా తతః సాధుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యజోస్వనగరం ప్రతి. ఆ వైశ్యులిద్దరూ కూడా అత్యంత స్వల్ప సమయంలో తమ ధనము రెట్టింపైందని, అలాగే తమ స్వనగరానికి బయలుదేరుతున్నామని చెప్పి ఆనందములో మార్గమధ్యంలో ఎన్నో తీర్థయాత్రలను సేవిస్తూ విశేషమైన దానధర్మాలు చేస్తూ తమ నిత్య కృత్యాల కొరకై పడవను ఒడ్డుకు తీసుకుని వచ్చి ఉండగా, అదే సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు సన్యాసి రూపం ధరించినటువంటి వాడే మీ పడవలో ఏమున్నది అని చెప్పి అడగగా, వీరు చాలా ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుతూ, మా పడవలో ఏముంటే మీకెందుకు, మా పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ కూడా లేవు అని చెప్పగానే, మీ మాట మీకే నిజమవుగాక అని చెప్పి శపించి కొంత దూరం వెళ్ళి కూర్చుండెను. వీరిద్దరూ కూడా తమ నిత్యకృత్యాలు నెరవేర్చుకున్న వారై తమ పడవ దగ్గరకు రాగా, తమ పడవ అమాంతం పైకి తేలి ఉన్నది. ఆ పడవలో ఉండాల్సిన విలువైన వస్తువులు ధనము సంచులకు బదులు ఆకులు అలములు ఉండుట చూసి ఇచ్చబోయారు. వెంటనే అల్లుడు కొంత బుద్ధిమంతుడు కావున వారి యొక్క మామతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మనం ఏడ్చడం వల్ల ప్రయోజనం లేదు, ఆ సన్యాసి మనం క్షపించాడు కాబట్టే మనకి ఈ విధంగా జరిగింది. వెంటనే మనం ఆ సన్యాసిని ప్రార్థించినట్టయితే మన ధనం మనకు లభించే అవకాశం ఉంటుందని చెప్పగానే పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కరించి, అయ్యా స్వామి, మేము చేసిన అపరాధానికి మమ్మల్ని మన్నించండి అని చెప్పి ఆయనను అనేక విధాలుగా ప్రార్థించగా, మీరు మాటి మాటికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తామని చెప్పి చేయకపోవటం వల్ల మీకు ఈ విధమైన దుర్గతి కలిగింది అని చెప్పి చెప్పగానే, వచ్చిన మనిషి ఆ శ్రీ మహావిష్ణువే అని చెప్పి అర్థం చేసుకున్నవారై, మిమ్మల్ని బ్రహ్మాది దేవతలే అర్థం చేసుకోలేరు, మేము మూర్ఖులము మూఢులము, కాబట్టి మా డబ్బు మాకు లభించినట్టు చేయండి అని చెప్పి వారు ప్రార్థించగానే, మీ డబ్బు మీకు లభించుగాక అని చెప్పి వరమిచ్చి అంతర్ధానమయ్యను. వీరు వెంటనే వెళ్ళి తమ పడవలో చూసుకోగానే ఎక్కడి వస్తువులు అక్కడ యథాస్థానంలో ఉన్నాయి. వీరు చాలా ఆనందంతో తమ నగరానికి బయలుదేరారు. అప్పుడు తమ నగరం వచ్చుక చూచి ఈ సాధువు తన అల్లునితో ఒక భటుని పిలిచి తమ రాకను తన యొక్క భార్యాపుత్రికలకు తెలిపిరమ్మని చెప్పి చెప్పగా, ఆ లీలావతి కళావతి అదే సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా, లీలావతి తన యొక్క అమ్మాయి అయిన కళావతికి ఈ విధంగా చెప్పింది, పూజ పూర్తి చేసి రమ్ము, అమ్మాయి భర్తను చూసే తొందరలో తీర్థ ప్రసాదాన్ని విస్మరించి ఈ సముద్ర తీరానికి వచ్చేసరికి ఆ శ్రీ మహావిష్ణువుకు కోపం వచ్చి, నా తీర్థ ప్రసాదాన్ని విస్మరించిందనే కోపంతో ఆ సాధువు యొక్క అల్లుడు ఉన్న నావనేమో ముంచివేసెను. అక్కడున్న వారంతా కూడా హతాశులైనారు. అయ్యో, ఇంత ఘోరమైన దుర్ఘటన ఎలా జరిగింది, అందరూ చూస్తుండగానే ఆ నావ మునిగిపోయింది. ఇదంతా చూస్తూ ఈ సాధువు యొక్క కుమార్తె చాలా విలపిస్తూ, నా భర్త లేని జీవితం ఎందుకు అని చెప్పి తన భర్త పాదుకలు తీసుకుని సతీసాగమనం పొందడానికి సిద్ధపడుతూ ఉండగా, ఆ సాధువు వారించి, ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాయనే, ఆ సత్యనారాయణ స్వామి యొక్క మాయనే, కాబట్టి నా శక్త్యానుసారం నేను ప్రార్థిస్తాను అని చెప్పి ప్రార్థించగా, ఆకాశ మార్గం గుండా వారికి ఈ విధంగా వినబడెను, ఈ అమ్మాయి నా యొక్క తీర్థ ప్రసాదాన్ని విస్మరించడం వల్ల తన భర్త తనకు కనిపించడం లేదు అని చెప్పి చెప్పగానే, వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని తీసుకుని మళ్ళీ సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త తనకు లభించను. అక్కడున్న వారందరూ కూడా చాలా ఆనందించను. ఇంకా ఆలస్యం చేయడం వల్ల లాభం లేదు అని చెప్పి వారంతా కూడా అదే సముద్ర తీరాన ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించి సకల ఐశ్వర్యాలను అనుభవించి అంత్యంన మోక్షాన్నేమో పొందెను.
इति श्रीस्कान्दे पुराणे रेवाखण्डे सत्यनारायणव्रतकथायां चतुर्थोऽध्यायः। हरये नमः। సత్యనారాయణ మహారాజ్ కీ జై. ఇప్పుడు 5వ కథను చెప్పబోతున్నాను. తాన్యత్ సంప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పరః. ఇంకొక చిన్న కథను చెప్తూ ఉన్నాను వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ విశేషమైన దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సత్యవంతుడు. ఒకానొక రోజున ఆ రాజు అనేకమైన జంతువులను సంహరించి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుండెను. అదే సమయంలో యాదవులు చాలా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి రాజు వచ్చాడని చెప్పి తెలుసుకొని గౌరవంతో మొట్టమొదటగా తీర్థప్రసాదాన్ని రాజుకు తీసుకుని వస్తే ఈ రాజు మనోగర్వంతో ఆ తీర్థప్రసాదాన్ని విస్మరించి తమ నగరానికేమో బయలుదేరెను. ఈ రాజు యొక్క రాజ్యమంతా కూడా వేరే రాజు యొక్క ఆధీనమైంది. అలాగే తన 100 మంది కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు ఈ రాజు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు, ఈ వేటకు వెళ్ళి వచ్చినంత సమయంలో ఇంత దుర్ఘటన ఎలా జరిగింది, నేనేమైనా తప్పు చేశానా అని చెప్పి ఆలోచించుకున్నవాడై, అయ్యో ఆ యాదవులు ఇచ్చిన తీర్థప్రసాదాన్ని విస్మరించడం వల్ల ఈ విధంగా జరిగిందేమో అని చెప్పి వెంటనే మళ్ళీ అరణ్యానికి బయలుదేరి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని యథావిధిగా పూర్తి చేసి తీర్థప్రసాదం తీసుకుని మళ్ళీ తన నగరానికి వచ్చేసరికి తన రాజ్యము తన ఆధీనమయ్యను. అలాగే ఆ రాజు తర్వాత పుత్రవంతుడయ్యను. తన యొక్క అన్ని బాధల నుండి కూడా విముక్తి పొందెను. ఆ రాజు జీవితాంతం కూడా ప్రతి పౌర్ణిమ నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ సకల ఐశ్వర్యాలను అనుభవించే అంతిమ మోక్షాన్నేమో పొందెను. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము కలియుగంలో అత్యంత శ్రేష్టమైన వ్రతము. ఈ వ్రతాన్ని చేయుటకు శక్తి లేకున్నా ఎవరైనా చేసినప్పుడు చూసినా కూడా విన్నా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఆ సత్యదేవుని యొక్క ఫలశ్రుతి చెప్తూ ఉన్నది. అలాగే ఈ సత్యనారాయణ స్వామిని భక్తులు అనేకమైన నామాలతో పిలుస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా పిలిచినా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ సత్యనారాయణ స్వామిని కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటారు. కాబట్టి ఈ వ్రతాన్ని ఈ వ్రత కథను విన్న వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఇంతటితో ఈ కథను ముగిస్తూ ఉన్నాను. ఇతి శ్రీ స్కాందే పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం 5మోऽధ్యాయः. హరయే నమః. సత్యనారాయణ మహారాజ్ కీ జై.